టీడీపీ వర్సెస్ బీజేపీ, జనసేన వర్సెస్ టీడీపీ, కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఉన్నాయి తాడిపత్రి రాజకీయాలు. ఒకదాని తర్వాత మరొకటిగా జరుగుతున్న రాజకీయ అంశాలలో హాట్ టాపిక్ గా మారింది తాడిపత్రి రాజకీయం. డిసెంబర్ 31 న్యూ ఇయర్ వేడుకల నుంచి తాడిపత్రి వార్తల్లో నిలుస్తోంది. తాజాగా తాడిపత్రి జనసేన ఇన్ఛార్జి శ్రీకాంత్ రెడ్డి అరెస్టుతో అసలు తాడిపత్రిలో ఏం జరుగుతోందన్న ఆసక్తి నెలకొంది. తాడిపత్రి రాజకీయాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కేంద్ర బిందువుగా వివాదం నడుస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో వైరం. అది మర్చిపోయేలోపే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో ఫ్లై యాష్ వివాదం. మరో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డితో మాటల యుద్ధం. అది ముగిసేలోపే డిసెంబర్ 31 న్యూ ఇయర్ వేడుకల వివాదం రాజుకుంది. తాడిపత్రి జేసీ పార్కులో ఏర్పాటు చేసిన ఓన్లీ ఫర్ లేడీస్ న్యూ ఇయర్ వేడుకలకు మహిళలు వెళ్లొద్దని బీజేపీ నేతలు మాధవీలత, సాధినేని యామిని పిలుపునిచ్చారు. దీంతో భగ్గుమన్నారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆ మహిళ ఈ బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా? అసలు ఎలా, ఎక్కడ, ఏ విధంగా పెట్టుబడి పెట్టాలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నేతలపై తనదైన స్టైల్లో బూతులతో విరుచుకుపడ్డారు. అటు బీజేపీ నుంచి సైతం జేసీపై ఘాటైన విమర్శల జల్లు కురిసింది. న్యూ ఇయర్ వివాదం కొనసాగుతుండగానే జనవరి 2వ తేదీన తెల్లవారుజామున జేసీ ట్రావెల్స్ కు సంబంధించిన 2 బస్సులు తగలబడ్డాయి. దీంతో రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి కూటమిలో మిత్రపక్షమైన బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. వైసీపీ హయాంలో జగన్ కేవలం తన బస్సులను నిలిపేస్తే ఇప్పుడు బీజేపీ నేతలు ఏకంగా తగలబెట్టేశారని సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ నాయకుల కంటే జగన్మోహన్ రెడ్డి మంచివాడు అంటూ జేసీ చేసిన వ్యాఖ్యలు కూటమిలో చిచ్చురేపాయి. అధికార కూటమిలో ఉంటూ తమపై విమర్శలు చేయడం తగదన్న బీజేపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి తన వయసుకు తగ్గట్టు మాట్లాడితే మంచిది అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఈ రచ్చ కొనసాగుతుండగానే తాడిపత్రిలో మరో వివాదం మొదలైంది. కూటమిలో మరో పార్టీ అయిన జనసేన కూడా తాడిపత్రిలో పోలీసుల వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి బీజేపీ నేతలను టార్గెట్ చేస్తే తాడిపత్రి జనసేన ఇన్ఛార్జి శ్రీకాంత్ రెడ్డి పోలీసులను టార్గెట్ చేశారు. గతంలో తామిచ్చిన ఫిర్యాదులపై ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదని, దొంగలతో చేతులు కలిపి వాటాలు పంచుకుంటున్నారంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు శ్రీకాంత్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా పోలీసుల తీరు మారలేదని మండిపడ్డారు. ఈ క్రమంలో ఈ రోజు తన నివాసానికి వచ్చిన సీఐతో వాగ్వాదానికి దిగారు శ్రీకాంత్ రెడ్డి. దీంతో అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు పోలీసులు. అధికార కూటమిలో ఉన్న నేతనే పోలీసులు అరెస్ట్ చేయడం చూస్తుంటే తాడిపత్రిలో ఏదో జరుగుతోందన్న చర్చ నడుస్తోంది. అసలు తాడిపత్రిలో ఏం జరుగుతోంది మా ప్రతినిధి నరేష్ వివరిస్తారు. నరేష్, అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయాలు అయితే రోజు రోజుకి హీట్ ఎక్కుతున్నాయని చెప్పుకోవాలి. గత 2-3 రోజుల నుంచి తాడిపత్రిలో రాజకీయాలు స్థానికంగా కూటమి అసంతృప్తిని బట్టబయలు చేసిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన బస్సులు ఎప్పుడైతే దగ్ధమయ్యాయో ఆ సందర్భంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో సీఎం వైఎస్ జగన్ ఉన్నప్పుడు తన బస్సులు నిలిపివేశారు తప్ప బీజేపీ నాయకుల్లా తగలపెట్టలేదు. ఈ విషయంలో కొంతలో కొంత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు మీకన్నా అంటూ కూడా బీజేపీ నాయకులపై చేసిన విమర్శలు పెద్ద ఎత్తున దుమారం రేపాయని చెప్పుకోవాలి. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డికి అటు బీజేపీ నాయకులు కూడా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు. వయసుకి తగ్గ మాటలు మాట్లాడాలి, అందులోనూ ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఇవాళ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తగదు అంటూ కూడా అటు మంత్రి సత్యకుమార్తో పాటు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఇతర బీజేపీ నాయకులందరూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి సూచించారు. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి కూటమిలో అసంతృప్తి చాలా బట్టబయలైందని చెప్పుకోవాలి. అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా బీజేపీ నాయకులే నా బస్సులు తగలబెట్టారు కాబట్టి ఇక గతంలో అనేక నష్టాలు జరిగినాయి బస్సుల విషయంలో, ఇవాళ కొత్తగా పోయే నష్టం ఏమీ లేదంటూ కూడా బీజేపీ నాయకులపై అసంతృప్తితో పాటు ఘాటైన విమర్శలు చేయడం జరిగింది. అయితే తాజాగా నిన్న కూడా తాడిపత్రి జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ రెడ్డి అటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోలీసులు ఇంకా వైసీపీకి అనుకూలంగానే ఉన్నారు. గతంలో ఫిర్యాదు చేసినప్పుడు కూడా పోలీసులు కేసు నమోదు చేయాలి. ఇవాల్టి వరకు కూడా అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోలీసులు కేసులు నమోదు చేయడం లేదంటూ కూడా అటు పోలీసులపై తీవ్ర స్థాయిలో ఘాటైన విమర్శలు చేశారు. ముఖ్యంగా తాడిపత్రిలో ఉండే పోలీసులు అయితే దొంగలతో చేతులు కలిపి వాటాలు పంచుకుంటున్నారు అంటూ, అదేవిధంగా మీకు పని చేయడం ఇష్టం లేకపోతే ఇక్కడ పని చేయలేకపోతే ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోవాలంటూ కూడా జనసేన ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రెడ్డి చేసినటువంటి హాట్ కామెంట్స్ కూడా అటు పోలీసుల్లో కూడా కాస్త విస్మయాన్ని గుర్తు చేసిందని చెప్పుకోవాలి. అయితే పోలీసులు ఎప్పుడైతే విమర్శించాడో శ్రీకాంత్ రెడ్డి, ఇవాళ ఉదయం
తాడిపత్రి పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళి ఎందుకు మీరు ఆ స్థాయిలో విమర్శలు చేయాల్సి వచ్చింది, గతంలో ఇచ్చినట్టు ఫిర్యాదు ఏది నమోదు కాలేదు అంటూ వివరాలు కనుక్కునే ప్రయత్నం చేయగా కాస్త సిఐ సాయి ప్రసాద్కు అదేవిధంగా జనసేన ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రెడ్డికి మధ్య కాస్త వాగ్వాదం కూడా జరిగిన నేపథ్యంలో సిఐ సాయి ప్రసాద్ జనసేన ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కూడా తరలించే వరకు వచ్చింది. అయితే పోలీస్ స్టేషన్కు వెళ్ళిన తర్వాత గతంలో అంటే ఎన్నికల సమయంలో టీడీపీ నాయకుల మీద అదేవిధంగా వైసీపీ నాయకుల మీద కేసులు నమోదయ్యాయి. ఏదైతే తాడిపత్రి అల్లర్ల సందర్భంలో నమోదయ్యాయో ఆ సందర్భంలో జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డిపై కూడా కేసు నమోదైన నేపథ్యంలో ఆ కేసు తాలూకు తాము పోలీస్ స్టేషన్కి పిలిపించామంటూ శ్రీకాంత్ రెడ్డికి చెప్పడంతో ఒక్కసారిగా ఆయన కూడా విస్మయానికి గురయ్యారని చెప్పుకోరు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడో 6 నెలల క్రితం పెట్టిన కేసుకు సంబంధించి ఇవాళ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం ఏంటంటూ కూడా అప్పుడు అక్కడ పోలీసులపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం మీద తాడిపత్రిలో కూటమి నేతల మధ్య మాత్రం కొంత అసంతృప్తి అయితే మాత్రం రగులుతున్న మాట స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి బీజేపీ నాయకులపై విమర్శలు గుప్పిస్తుంటే అటు జనసేన నాయకులు పోలీసు అధికారులపై విమర్శలు గుప్పించడంతో మొత్తం మీద కూటమి అసంతృప్తి మాత్రం బట్టబయలిందని చెప్పుకోవాలి. రైట్ నరేష్.